నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ 9. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సంరక్షణలో భాగంగా ఏర్పడ్డ దేవి శరన్నవరాత్రులు ముగింపు దశకు చేరుకున్నాయి. రాక్షస సంహారం కోసం జగన్మాత సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. మూలా నక్షత్రమైన ఈ రోజు బ్రహ్మ ఇల్లాలు చదువుల తల్లి అయిన సరస్వతి తన శక్తుల్ని జగన్మాతకి సాయంగా పంపించి విజృంభించిన శక్తితో దుర్గమ్మ భీకర యుద్ధం ప్రదర్శిస్తోంది. ఈ రోజు నుండే సరస్వతీదేవి మహాసరస్వతిగా నామాంతరం పొందింది. సకల ప్రాణహితం కోసం మహాశక్తిగా అవతరించిన అంబుజవాసినిగా తలుచుకుందాం, కొరుచుకుందాం. ఈ సందర్భంగా మన స్టూడియోలో ఉన్నారు శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ నుంచి సింగర్స్. మరి వాళ్ళకి ముందుగా వెల్కమ్ చెప్పేద్దామా? హలో మ్యామ్, జ్యోతి మ్యామ్, ఎలా ఉన్నారు? అందరు ఎలా ఉన్నారు? అయితే లాస్ట్ టైం మనం చిన్న చిన్న బుజ్జాలతో మంచి మంచి పాటలు తీసుకున్నాం కదా. ఈసారి మీరు పెద్దవాళ్ళు వచ్చారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రైమ్ 9 నుంచి వెల్కమ్. మరి ఒక్కసారి పరిచయం చేస్తారా జ్యోతి మ్యామ్? శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ శేష్ కుమార్ గారు, అలాగే నాకు రెఫ్లకు వచ్చిన వాళ్ళు శిరీష గారు. శిరీష గారు, ఓకే. నా కుడి పక్కన కూర్చుంది శ్రీమతి దీపిక. దీపిక అంటే రత్నకుమారి గారు. రత్నకుమారి గారు. ఆ వెనక వచ్చిన రమ్య. రమ్య గారు, రత్నకుమారి గారు, శిరీష, జ్యోతి మ్యామ్, కుమారి మ్యామ్ అండ్ శిరీష మ్యామ్. శిరీష తబలా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఎలా ఉన్నారు? చలో మ్యామ్, మరి ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి సరస్వతీదేవి గారు ఉపాంతరించింది ఇవాళ. సో ఇవాళ అసలు దాని గురించి కొంచెం ప్రేక్షకులకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చెప్పండి. మూలా నక్షత్రము అంటే సరస్వతీదేవి జన్మ నక్షత్రం అనుకుంటారు, కానీ మహాసరస్వతిగా అవతరించిన సందర్భం ఏమిటంటే మన అమ్మవారు మహిషాసురునితో యుద్ధం 7 రోజులు యుద్ధము జరుపుతూనే ఉన్నారు. కానీ తన శక్తులు కొంచెం క్షీణిస్తున్నాయని గ్రహించిన సరస్వతీదేవి తన యొక్క శక్తులను, తన సేనలను అంత అమ్మవారికి సహకరించేందుకు పంపించారు. అప్పుడు మన అమ్మవారు మహిషాసురుని సంహరించేదానికి అది తోడ్పడింది. అందుకు సరస్వతీదేవి అప్పటి నుండి మహాసరస్వతిగా అవతారము ఆవిర్భవించినారు. అది మహాసరస్వతిగా రూపాంతరం చెందిన సందర్భం. అది మూలా నక్షత్రం యొక్క ప్రత్యేకత. యాక్చువల్లీ మూలా నక్షత్రం సరస్వతీదేవి పుట్టినరోజు అంటారు, కానీ అది వసంత పంచమి ఏప్రిల్ మాసంలో వస్తుంది. వసంత నవరాత్రిగా వాటిని పిలుస్తూ ఉంటారు. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు కాదు, ఈ మూలా నక్షత్రం రోజున ఆవిడ శక్తుల్ని అవతరించింది కాబట్టి ఆ రోజున మనం చేసుకుంటాం. శక్తుల్ని పంపించిన తర్వాత నుంచి ఆవిడని మహాసరస్వతిగా పిలవటం ప్రారంభించారు, నామాంతరం చెందింది. ఇది ఈ రోజు ప్రత్యేకత. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మవారిని తలుచుకుందామా జ్యోతిను? అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని లీలాపాణి త్రినయని పాళి. పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని లీలాపాణి త్రినయని పాళి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి వేద శాస్త్రనుత విధి ప్రియ శుభగే విద్యావాణి పాణి పాణి. వేద శాస్త్రనుత విధి ప్రియ శుభగే విద్యావాణి పాణి పాణి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి
మాం పాహి మాలాలంకృత మణిమయ భూషే మందహాసే మాం పాహి అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే అంబుజవాసిని సుందరి వాణి. చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి పాటతో మనం ప్రారంభించాము. జ్యోతి మ్యామ్, ఎలా మీరు వీళ్ళంతా టీచర్సా మీ మ్యూజిక్ అకాడమీలో? నా అకాడమీలో నేర్చుకుంటున్నారు వీళ్ళంతా కూడా ఆన్లైన్ మాధ్యమంగా నేర్చుకుంటున్నారని టీచర్స్ అనుకుంటున్నారు, ఇంకా స్టూడెంట్స్ అనమాట, పెద్ద స్టూడెంట్స్. అప్పుడు చిన్న పిల్లలు వచ్చారు. చాలా అద్భుతం. శిరీషనా? దీపిక మీ అమ్మాయా? అలాగే ఉంది కొంచెం. దీపిక ఎప్పటి నుంచి నేర్చుకుంటుంది? నా సెకండ్ క్లాస్ స్టాండర్డ్ నుంచి మమ్మీ మ్యూజిక్ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళడం. సో అప్పటి నుంచి మమ్మీ పాడుతుంటే చూడటం అలా ఇంట్రెస్ట్ నాకు వచ్చింది. సో అలా నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. నువ్వు టీచర్ అయిపోతావు. అయిపోయావా? సూపర్. ఎక్కడ? విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, మ్యూజిక్ టీచర్. మ్యూజిక్ టీచర్. మీరు మా? మేము ప్రియా సిమెంట్స్లో ఉన్నామన్నమాట కాలనీలో. అప్పుడు మనకు కుమారి గారు మా పక్కన ఉన్నారు. అప్పుడు నా గురుగారు అంటే కుమారి గారే. అప్పటి నుంచి నాకు ఈ పాటలు ఇంట్రెస్ట్ బాగా. అప్పుడు తనే నాకంత నేర్పించడము అంత తన దగ్గరే నేర్చుకున్నాను అనమాట. అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఏం పాట పాడుతున్నారు కుమారి మ్యామ్? శారద శంకర సేవిత పూజితే శారదే. ఓకే ఓకే. శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే అభీష్టవరదే శారదే అద్భుత చరితే శారదే అభీష్టవరదే శారదే అద్భుత చరితే శారదే శృంగగిరిస్తే శారదే శృతి ప్రతిపాదే శారదే శృంగగిరిస్తే శారదే శృతి ప్రతిపాదే శారదే శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే శంకర పూజితే శారదే మంగళదాయిని శారదే సంగీత ప్రియ శారదే మంగళదాయిని శారదే సంగీత ప్రియ శారదే కామిత వరదే శారదే కోమల చరణే శారదే కామిత వరదే శారదే కోమల చరణే శారదే కామిత వరదే శారదే కోమల చరణే శారదే శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే శంకర పూజితే శారదే సర్వ సహోదరి శారదే శంకర పూజితే శారదే శంకర పూజితే శారదే శంకర పూజితే శారదే. సూపర్, మంచి సాంగ్. ఎప్పటి నుంచి మీరు నేర్చుకుంటున్నారు? నేను 4 ఏళ్ళ నుంచి మేడం దగ్గర నేర్చుకుంటున్నానండి. ఓకే, బేసిక్స్ నుంచి. మీకంటే చిన్నవాళ్ళేమో జ్యోతి. యాక్చువల్లీ ఈ శ్రేష్ఠ అకాడమీ ఒక టీమ్ వర్క్ గా అందరూ వర్క్ చేస్తాం. అందులో కొందరు ఆన్లైన్ క్లాసులు చెప్తూ ఉంటారు. డౌట్స్ ఉంటే ఒకరికొకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం. శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీలో అందరూ భాగస్వాములే. అసలు సంగీతం నేర్చుకుంటే జ్యోతి మ్యామ్ ఇలా మంచి మంచి పాటలు పాడొచ్చు. ఆన్లైన్ బెస్ట్, ఆఫ్లైన్ బెస్ట్? బేసికల్గా కొంతమంది ఎవరికైతే కుదరదు అన్న వాళ్ళు దిల్ కమ్ ఆన్లైన్. బట్
ఆన్లైన్ కన్నా ఆఫ్లైనే బెటర్ అని చెప్తాను నేనైతే. బికాస్ వాళ్ళకి తెలుస్తుంది, ఇంకొంచెం ఇదిగా నేర్చుకోగలరు వాళ్ళు ఆన్లైన్ కన్నా. ఏంటి దానికి దీనికి ఉన్న తేడా? ఇప్పుడు మనము ఒక స్టూడెంట్కి చెప్పాలి అంటే చిన్నపిల్లలకైతే మనం ఆఫ్లైన్ ఉన్నప్పుడు దగ్గర తాళం వేసి చెప్తాం. బట్ ఆన్లైన్ ఉండేటప్పటికి ఆ ఇంటిమసీ కనెక్షన్ అనేది కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. బట్ రదర్ దాన్ ఆఫ్లైన్, ఐ మీన్ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ ఈజ్ బెటర్ అని చెప్తాను నేను. యాక్చువల్లీ సంగీతం రాగ భావ తాళ సమ్మేళనం, ఈ 3 పాటకి ప్రాణం. సో తాళము మనం ఆన్లైన్లో వాళ్ళు ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటారు. ఇవన్నీ లేకుండా గురుముఖత నేర్చుకుంటే ఏ విద్య కూడా ఎస్పెషల్లీ సంగీతం చాలా చక్కగా వస్తుంది. ఇది మా అభిప్రాయం, పెద్దలు చెప్పేది కూడా. ఓకే, మళ్ళీ ఇంకొక మంచి పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రత్యేకించి ఈ శరన్నవరాత్రుల గురించి. రాగలే రాగలే పరాంబికా పారమ్య కళా మంజూషికా. రాగలే రాగలే పరాంబికా పారమ్య కళా మంజూషికా. శారద వరదాయిని కళ్యాణి సరస సంగీత వాహిని వాణి. శారద వరదాయిని కళ్యాణి సరస సంగీత వాహిని వాణి. వాగంబర సంచారహంసికా వాగంబర సంచారహంసికా. రాగలోల ధ్యానశీల లతికా. రాగదే రాగదే పదాంబికా పారమ్య కళా మంజూషికా. శుభకరి శంకరి సత్వరూపిణి శుంభని శుంభ ప్రమదహారిణి. శుభకరి శంకరి సత్వరూపిణి శుంభని శుంభ ప్రమదహారిణి. పరవీణా మృదుపాణి గాయని కరుణా వరుణాలయ హితకారిణి. రాగదే రాగదే పరాంబికా పారమ్య కళా మంజూషికా. రాగదే రాగదే పరాంబికా పారమ్య కళా మంజూషికా. పారమ్య కళా మంజూషికా పారమ్య కళా మంజూషికా. అద్భుతం అసలు. యాక్చువల్గా ఈ గ్రూప్ మొత్తంలో జ్యోతి మ్యామ్ ఉంటేనే హైలైట్ కదా దీపిక. ఎందుకంటే స్టూడెంట్స్ అప్పుడు కూడా ప్రతి వాళ్ళు జ్యోతి మ్యామ్ చాలా కనెక్ట్ అయిపోయారు. అయితే మీకెందుకు ఈ ఏజ్లో రత్న గారు నేర్చుకోవాలనిపించింది మీకు కానీ శిరీషకు కానీ? యాక్చువల్గా సాంగ్స్ అంటే మామూలు సాంగ్స్ అన్నీ పాడతాను. నాకు ట్రెడిషనల్గా అయితే చాలా మంచిగా అనిపించింది. ట్రెడిషనల్ రూట్లోకి వచ్చాక చాలా హ్యాపీగా, ఏ టెన్షన్స్ ఏం లేకుండా చాలా బాగా అనిపించింది. మార్నింగ్ నుంచి ఏమైనా వర్క్ చేసేటప్పుడు అంతా ఇదే సాంగ్స్ పాడుతూనే ఉంటాను నేను. చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు అసలు. అది అందుకు థ్యాంక్స్ కుమారి గారికి, నాకు ఈ మార్గం చూపించినందుకు, జ్యోతి గారికి. శిరీష గారు, జనరల్గా అందరికీ చిన్నప్పుడు నేర్చుకోవాలి అని ఉంటుంది. సరే, అది కుదరకపోతే ఇంక వదిలేస్తాం దాన్ని. మన పిల్లల రూపంలోనే అది మనం చూసుకుంటూ ఉంటాం. మరి మీకెందుకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది? నేను చిన్నప్పుడే మొదలు పెట్టానండి, కానీ కొన్ని మధ్యలో బ్రేక్స్ పడటం వలన
మళ్ళీ మేడం గారి దగ్గర స్టార్ట్ చేసి ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎలా పరిచయం కుమారి మ్యామ్ కానీ జ్యోతి మేడం గారు మ్యామ్ కానీ? స్కూల్లో పరిచయం అండి. ఎక్కడ? ఆన్లైన్ లో ఇట్లా చూస్తూ ఉంటే ఇలా, ఓకే, అలా పరిచయం. మ్యూజిక్ కాలేజ్లో డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓ పాడుకోవాలని ఉద్దేశంతో కాంటాక్ట్ చేసి చక్కగా నేర్చుకుని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. కుమారి మ్యామ్, ఎందుకు ఈ సంగీతానికి అంత ఇంట్రెస్ట్ కానీ ప్రాధాన్యత కానీ ఎందుకు ఏర్పడింది అనుకోవచ్చు? ఎందుకంటే మనం మామూలుగా ఈ సంగీతానికి సంబంధించి పాటలు వింటుంటే మన మేడం చెప్పినట్టు, రత్న గారు చెప్పినట్టు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇంకోటి మనం నేర్చుకుంటూ ఉంటుంటే అదే పాడుకుంటూ ఉంటాం. మీరు చెప్పింది నిజమే, ఇంట్లో కూడా అదే పాడుకుంటూ ఉంటాం. ఎందుకు దానికి అంత మక్కువ? మక్కువ అంటే ఇది ప్రాచీన కళ. చతుషష్ఠి కళల్లో సంగీతం ప్రధానమైంది. ఈ కళలన్నీ మనకి ఇప్పుడు రోజుల్లో కూడా ఇతర దేశాల్లో పేరు రావడానికి ప్రధానమైన కారణాలు. యాజ్ ఎ ఇండియన్స్గా మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అయితే విడిగా మనం సంగీతం నేర్చుకోవటం దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇప్పుడు నవే డేస్లో అంత పరుగులు పెడుతూ ఉంటాం జాబ్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్. ఇవన్నిటి స్ట్రెస్ అంతా కూడుకుని మనం చాలా ఇబ్బందులు పడిపోతుంటాం, మనకే తెలియదు. ఒక మంచి పాట పాడుకుంటే ఈ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. పాడలేక ఒత్తిడిలో ఉన్న వాళ్ళు విన్నా సరిపోతుంది. ఇవన్నీ కాకుండా నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక భావం తెలిసి ఏదైనా ఒక కీర్తన పాడుకుంటూ ఉంటే మనలో మనం కానీ పని చేసుకుంటూ కానీ భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అనేది నా ఓన్ ఎక్స్పీరియన్స్. అది ఒకటి. నేను ఎంతమందినో ఇంటర్వ్యూ చేస్తాను, ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఎట్సెట్రా ఎట్సెట్రా. వాళ్ళందరూ కూడా ఒకటే, పాడుకుంటే పాట సంగీతం వింటుంటే ఎనీ, నాట్ ఓన్లీ భక్తి సంగీతం, క్లాసికల్, ఎనీ ఒక మ్యూజిక్ రిథమ్ గా వస్తుంటే స్ట్రెస్ తగ్గినట్లు అనిపిస్తుంది అని చాలా మంది అన్నారు. ఇవన్నింటికి మించి ఒక్కోసారి మనం ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు అయినప్పుడు ఒక్కళ్ళమే ఉండవలసి వస్తుంది. పాట ఒక తోడుగా కనిపిస్తుంది. ఫ్రెండ్ అది, బుక్ మనకి ఎలాగైతే ఫ్రెండ్ ఉంటుందో. ఇవన్నీ కూడా జనంలో అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఒక 10 years బ్యాక్ నుంచి ఇప్పుడు మ్యూజిక్ మీద చాలా అవేర్నెస్ పెరిగింది, చాలా మంది నేర్చుకుంటున్నారు. అంటే చాలా మంది ఎక్స్ట్రా కరిక్యులర్ ఒకటి ఉండాలన్న భావన ఇప్పుడు ఇలాగే ఆలోచించటం వల్ల కానీ అవేర్నెస్ అయితే పెరిగింది. వాటి వల్ల ఉపయోగాలు అయితే ఇవన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యారీ అవుతూనే ఉన్నాయి. మన సంగీతము వ్యక్తి నుంచి పరమేశ్వరి చేరుకోవటం అనే లక్ష్యంతో ఉంటుంది. అలా అప్పుడు చేసిన వల్ల త్యాగరాజ స్వామి వారు, పదకవిత పితామహుడు అన్నమయ్య, వీరందరూ కూడా భగవంతుని చేరుకున్న మార్గం ఏంటంటే సంగీతమే కదా. వాళ్ళ యొక్క మార్గంలో వాళ్ళు ఇచ్చిన గుర్తుల్ని త్యాగరాజ స్వామి వారి మనం పాడుకుంటున్నాం. ఇప్పుడు ఇలా అన్నమయ్య పాడుకున్నాం, రామదాస్ గారు, ఇవన్నీ కూడా మనకు ఒక దారి. అంబా భవానీ శారదే జగదంబ భవానీ శారదే, 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 అంబా భవానీ శారదే జగదంబ భవానీ శారదే. సాహిత్య రసపాన సరసా ఉల్లాసిని, సాహిత్య రసపాన సరసా ఉల్లాసిని, కావి జన భూషిణి కామా విలోచని, కావి జన భూషిణి కామా విలోచని, అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే, అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే. శృంగార రసపానవాణి గిర్వాణి, శృంగార రసపానవాణి గిర్వాణి, సర్వవేద రసపాన సరసా ఉల్లాసిని, సర్వవేద రసపాన సరసా ఉల్లాసిని, అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే, అంబా భవానీ శారదే
ప్రియ నాద తనుమై సంగీత నాద ప్రియ నాద తనుమై రత్నహార శోభిని రాజీవలోచని రత్నహార శోభిని రాజీవలోచని అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే. హంసలోని సదావాణి హంసలోని సదావాణి ఫణిగణ భూషిణి రుచిగణ సేవిత ఫణిగణ భూషిణి రుచిగణ సేవిత అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే. సచ్చిదానందిని సాధు రక్షిణి సచ్చిదానందిని సాధు రక్షిణి నందిని ఆనందిని సచ్చిదానందిని నందిని ఆనందిని సచ్చిదానందిని అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే. ఆహా, నిజంగా సంగీతం పాటలు వింటుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ప్రత్యేకించి అమ్మవారి పాటలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. జ్యోతి మ్యామ్, చివరి సాంగ్ ఇంకొకటి తీసుకుందామా? మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని తలుచుకుంటూ ముగిద్దాం మనం ఈ ప్రోగ్రామ్ని. ఓకే, చివరి సాంగ్. శారదే కరుణానిధే సకలానవాంబ సదా జన శారదే కరుణానిధే సకలానవాంబ సదా జన చారణాదిమగీత వైభవ పూరితాఖిల దీక్తదే శారదే కరుణానిధే సకలానవాంబ సదా జన చారణాదిమగీత వైభవ పూరితాఖిల దీక్తదే శారదే కరుణానిధే సకలానవాంబ సదా జన. పద్మభూషణ భూషితే వరరత్న మౌళి విరాజితే పద్మభూషణ భూషితే వరరత్న మౌళి విరాజితే సర్మదాయిని కర్మ మోచని నిర్మలం కురు మానసం శారదే కరుణానిధే సకలానవాంబ సదా జన. హస్త సంధృత పుస్తక శపటి సుధాగత ముద్రికే హస్త సంధృత పుస్తక శపటి సుధాగత ముద్రికే కస్తవాస్తి వర్ణనే చతురోదక చరోదవా శారదే కరుణానిధే సకలానవాంబ సదా జన చారణాదిమగీత వైభవ పూరితాఖిల దీక్తదే శారదే కరుణానిధే సకలానవాంబ సదా జన శారదే కరుణానిధే సకలానవాంబ సదా జన. కంక్లూజన్ చాలా మంచి సాంగ్. అందరితో మాట్లాడాం కానీ రమ్యతో మాట్లాడట్లేదు మనం. రమ్య గారు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు? రిలేషన్స్ ఏమైనా? ఓ
అందరూ చుట్టాలే. కుమారి మ్యామ్, దీపిక, మీరు, రమ్య. Actually, మేము 3 తరాలేము. అమ్మ, మీరు, తోటికోడలు, కూతురు. చాలా బాగుంది. రమ్యతో మనం ఇంకా చాలా మాట్లాడదాము ఇంకొక ఎపిసోడ్లో. చాలా విషయాలు తెలుసుకోవాలి రమ్య నుంచి. సో చూసారు కదా, మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారిని ఇవాళ ఎంత చక్కగా తలుచుకున్నామో. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.